ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. నన్ను వదిలేసి వెళ్ళకు ప్రియా. చాలా ఇష్టం ప్రియా. నన్ను వదిలేసి వెళ్ళకు ప్రియా. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళకు. హలో ఎవరివన్, మన యాక్టింగ్ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో అనమాట. సో మీరు చూసారు కదా ఇప్పుడు 3 వీడియోస్. సో ఫస్ట్ వీడియోలో ఏంటి, బాడీ అనేది చాలా స్టిఫ్గా పెట్టుకో ఉన్నా, కెమెరా అనేది అసలు కెమెరాని చూడలేదు అనమాట, కిందకి చూస్తూ. సో ఇట్ ఈస్ షైనెస్. సో ఇది అండర్ యాక్టింగ్ అనమాట. సో ఏదైతే క్యారెక్టర్కి అవసరమో అది మాత్రమే చేస్తే యాక్టింగ్, దానికన్నా తక్కువ చేస్తే అండర్ యాక్టింగ్, దానికన్నా ఎక్కువ చేస్తే ఓవర్ యాక్టింగ్. సో సెకండ్ వీడియో మనం చూసారు కదా, చాలా ఎక్కువ ఎమోషన్ అయిపోయేసి సీన్స్ అన్నిటిని ఓవర్ ఎక్స్ప్రెసివ్ చేసి బాడీని ఎక్కువగా వాడేసి, సో ఇలా చేసేది ఓవర్ యాక్టింగ్ అనమాట. అండ్ లాస్ట్ చేసింది ఏంటంటే యాక్టింగ్. సో ఈ అండర్ యాక్టింగ్కి ఓవర్ యాక్టింగ్ కన్నా కూడా యాక్టింగ్ ఎలా గొప్పది అంటే, మనం ఒక క్యారెక్టర్ని అసలు ఒక ఇమాజినేటివ్ సిచ్యువేషన్ని మనమే ఆ క్యారెక్టర్ అనుకొని ఫిక్స్ అయ్యి ఆ క్యారెక్టర్ మనం ఉంటే ఎలా రెస్పాండ్ అవుతామో ట్రూత్ఫుల్గా చేస్తే దాన్ని యాక్టింగ్ అంటారు అనమాట. సో ఒక లైన్లో చెప్పాలంటే, యాక్టింగ్ అంటే బీయింగ్ ఇన్ దట్ క్యారెక్టర్. మనం యాక్టింగ్ లాగా చూపించామనుకోండి, అప్పుడు ఏంటంటే ఆడియన్స్కి వీడు యాక్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిపోద్ది అనమాట. సో లెట్స్ బ్రేక్ డౌన్ దిస్ యాక్టింగ్. సో రియల్ ఎమోషన్స్ అనేవి ఎప్పుడు కూడా సటిల్గా ఉంటాయన్నమాట, ఓవర్ అగ్రెసివ్గా ఉండవు, అలాగే డౌన్లో ఉండవు అనమాట. అండ్ మనం ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్లో మన బాడీ ఫస్ట్ రియాక్ట్ అవుతుంది అనమాట, మన డైలాగ్ కన్నా ముందే. అండ్ సైలెన్స్ ఈస్ ద కీ పాయింట్ ఇన్ యాక్టింగ్ అనమాట. సో లాస్ట్ యాక్టింగ్ చూస్తే, సో దాంట్లో ఏంటంటే ప్రియా అనే డైలాగ్ తర్వాత కొంచెం ఎమోషన్ గ్యాదర్ చేయడం కోసం సైలెన్స్ ఉందన్నమాట. మనం చేసింది సైలెన్సే, అక్కడ ఏం మాట్లాడలేదు. కానీ అక్కడ ఏమైందంటే ఆ సైలెన్సే ఒక పవర్ఫుల్ వెపన్ లా ఉపయోగపడింది అనమాట. అంటే ఆ ఎమోషన్ అది క్యారీ చేసింది. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళకు. పర్ఫార్మెన్స్ అంటే షోయింగ్ అప్, మనం ఎంత చేయగలమో ఎగ్జాగరేషన్ చేసి చూపించడం అనమాట. అండ్ యాక్టింగ్ అంటే బీయింగ్ ఇన్ దట్ క్యారెక్టర్. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూద్దాం పర్ఫార్మెన్స్కి అలాగే యాక్టింగ్కి. అనుకుంటాంటే సో ఇప్పుడు యాక్టింగ్ సినారియో చూద్దాం అనమాట. సో ఇది పర్ఫార్మెన్స్. సో షోయింగ్ అప్ అంటే ఓవర్ ఎగ్జాగరేట్ చేసి ఒక క్యారెక్టర్ ఏమన్నా కొడదామని చెప్పి ట్రై చేస్తున్నట్టు. సో ఇప్పుడు వచ్చి సటిల్ గా దీన్ని ఎలాగా దానికన్నా మించి ఎలా పవర్ఫుల్ గా మనం వాడగలము అనే సిచ్యువేషన్ చూద్దాం ఇప్పుడు. వాడెవడ్రా నన్ను కొట్టడానికి? సో ఇదన్నమాట వీళ్ళు 2 ఎగ్జాంపుల్స్ తో. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రాక్టీస్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, అద్దం ముందర ఒకసారి మీరే కూర్చొని ఏదో ఒక సిచ్యువేషన్ ఊహించుకోవచ్చు అనమాట. ఒకవేళ ఏ సిచ్యువేషన్ తెలియకపోతే, ఎవరో మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటారు కదా, ఆ సిచ్యువేషన్ తీసుకోండి. సో కూర్చున్న తర్వాత ఒక 10 సెకండ్స్ అసలు ఏమి చేయొద్దు, మీరే ఏ ఎక్స్ప్రెషన్స్ పలికించద్దు. అద్దాన్ని చూస్తూ ఆ సిచ్యువేషన్ అనేది మనం ఇమాజినేట్ చేసుకుంటూ, మీకు ఏవైతే నార్మల్గా జెన్యూన్గా ట్రూత్ఫుల్గా మీ బాడీలో మీ మజిల్స్ ఏవైతే మూవ్ అవుతున్నాయో అప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నట్టు. లేదు ఎమోషన్స్ మీరే తెప్పించడానికి ట్రై చేస్తారనుకోండి, దట్ ఈస్ పర్ఫార్మెన్స్. సో లెట్స్ నాట్ బ్రింగ్ ఎమోషన్స్, లెట్స్ ఎమోషన్ కమ్స్ టు యూ. బాగా వినండి, మీరు ఎమోషన్స్ని మీరే పలికించద్దు, అవి మీ దగ్గరకు వచ్చేలాగా ట్రై చేయండి. సో అప్పుడు మీకు ఏంటంటే ఆ క్యారెక్టర్ మీ ద్వారా బాగా ప్రజెంట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, యాక్టింగ్ అంటే ఎంత ఎక్కువ యాక్ట్ చేసాం అన్న విషయం కాదనమాట, ఆ క్యారెక్టర్ కి ఎంత న్యాయం చేసాం, ఎంత ట్రూత్ఫుల్ గా ఉన్నాం అనేసి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇది ఓన్లీ సింగిల్ వీడియో మాత్రమే కాదు, ఇది ఒక సిరీస్ అనమాట. సో మీరు ప్రతి సిరీస్ చూడడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి.